ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. గతంలో మత్తయి సువార్త 26-28 అధ్యాయాలను పునరుద్ధాన ధ్యానాలుగా మనం ధ్యానించుకున్నాము. కాబట్టి మత్తయి సువార్త ధ్యానాలను మనము ముగించుకున్నాము. ఈరోజు నుంచి అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక యొక్క ధ్యానాలను మనం చేయబోతూ ఉన్నాము. పత్రిక ధ్యానాలకు ముందు పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు ఈ పత్రికను ఎటువంటి పరిస్థితుల్లో రాశాడు, ఎందుకు రాయవలసి వచ్చింది అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలి. పౌలు ఈ పత్రిక ద్వారా తనను తాను క్రీస్తుకు అపొస్తలుడుగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఏదైనా ఒక ప్రత్యేకమైన పనిని చేయడానికి ఒక నాయకుడు ఎంపిక చేసి పంపించినటువంటి వ్యక్తిని అపొస్తలుడు అని పిలుస్తారు. యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి దేవుడు ఎంపిక చేసి పంపించిన వ్యక్తి పౌలు. పౌలు తార్సులో జన్మించాడు. ఆ రోజుల్లో గ్రీక్ విద్య సంస్కృతికి తార్సు కేంద్రంగా ఉండేది. పౌలు యూదుడు కాబట్టి యెరూషలేములో గమలియేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు. పౌలు పరిసయ్యుడు. మోషే ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించాలి, అలా పాటించడం ద్వారానే ప్రజలు దేవుణ్ణి సేవిస్తారని వాళ్ళు నమ్ముతారు. అలాగే పౌలు కూడా నమ్మాడు. ఆ బలమైన నమ్మకంతోటే అతడు క్రీస్తును వెంబడించే వారిని వీరు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నారు అనే భావంతో హింసించాడు. అయితే పునరుద్ధానుడైన క్రీస్తు అతన్ని దర్శించి తన అనుచరుడిగా అతన్ని ఎంపిక చేసి ప్రజలకందరికీ సువార్తను బోధించడానికి పౌలును నియమించాడు. అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులలో క్రీస్తును వెంబడించని యూదులకు, క్రైస్తవ విశ్వాసులకు పడకపోవడం వల్ల అప్పుడు అధికారంలో ఉన్న రోమా ప్రభుత్వము వీరి ద్వారా కొన్ని డిస్టర్బెన్సెస్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే పౌలు అటువంటి పరిస్థితులలో క్రీస్తు యొక్క సంఘము పక్షంగా స్థిరంగా నిలబడ్డాడు. ఆ కాలంలో పౌలు సువార్తను ప్రకటించిన విధానము, యూదులకు అన్యులకు కూడా అతడు క్రీస్తును పరిచయం చేసిన విధానము, యూదులకు ధర్మశాస్త్రంలో నుండి క్రీస్తును గురించిన ప్రవచనాలు, వాటి నెరవేర్పును లేఖనాలతో పౌలు తన పత్రికలలో నిరూపించాడు. అంతేకాదు, క్రైస్తవుల వలన రోమా సామ్రాజ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని పౌలు తన ప్రవర్తన ద్వారా, నాయకత్వం ద్వారా నిరూపించాడు. ఇక్కడ ఒక్క క్షణం మనం ఆగి పౌలు ద్వారా నేర్చుకునే విషయాన్ని గ్రహించాలి. క్రైస్తవులను ద్వేషించే యూదులు, యూదేతరులైన అధికారంలో ఉన్న అన్య పరిపాలకుల మధ్యలో క్రీస్తు సువార్తను, ఆయన శాంతిని, రక్షణను గురించి పౌలు వారిని వీరిని సమన్వయం చేస్తూ, బ్యాలెన్స్ చేస్తూ, అదే సమయంలో దేవుని సంఘంలో ఉన్న డిస్టర్బెన్సెస్ను వాక్యానుసారంగా సరిచేస్తూ క్రీస్తు పరిచర్యను అతడు ఎంతో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా జ్ఞానంతో, ధైర్యంతో, వివేచనతో కొనసాగించాడు. పౌలు ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అతడు యూదులకు, అన్యులకు కూడా దేవుని గూర్చిన జ్ఞానాన్ని సరిగ్గా బోధించగలిగాడు. ఈ రోజున కూడా క్రీస్తుని గురించి బోధించే వారికి కావలసినటువంటి అత్యంత ముఖ్యమైన అర్హత దేవుని వాక్యమే. ప్రస్తుత కాలంలో మనమున్న సమాజంలో క్రీస్తును, ఆయన లేఖనాలను అర్థం చేసుకోకుండా, దేవుని వాక్యానికి అత్యధిక స్థానం ఇవ్వకుండా బోధించే వారిని క్రైస్తవ సమాజం గుర్తుపట్టాలి, వారిని విసర్జించాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవడాన్ని, ప్రార్థించడాన్ని క్రైస్తవులందరూ ఆధారంగా చేసుకోవాలి. ఇటువంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపునుగాక. ఆమేన్.